హాయ్ అండి. మొన్న చిల్డ్రన్ క్రిస్మస్ జరిగింది. ఇప్పుడు మాకు అసలైన క్రిస్మస్ అండి. క్రిస్మస్ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. స్టేజ్ డెకరేషన్ చేస్తున్నారు. అలాగే పిల్లలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ పనులు చేస్తున్నారు. క్రిస్మస్కి బయట నుంచి చాలామంది వస్తారండి. మా రిలేటివ్స్ వస్తారు, అలాగే బయట నుంచి అతిథులు వస్తారు. వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు అయితే మేము చేస్తున్నాము. ఇప్పుడైతే వంటల కార్యక్రమం చూసేద్దాం. స్వాతి ఇక్కడైతే కూరగాయలు కట్ చేస్తున్నారండి అందరూ కలిసి. నేను చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. పోయాలి పోయామ్మా టీచర్ ఇప్పుడేమో 4 లక్షలు 3 సెంట్లు 4 లక్షలు 3 సెంట్లు ఎవరిస్తారో నాకు ఇచ్చిందా వంటలు చేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇప్పుడు మేము అందరం ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయ్యి ప్రార్థనకైతే వచ్చేస్తాము. మీరు డాన్సులు ఉంటాయి, పాటలు ఉంటాయి, అన్నీ చూసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.
స్టేజీ మారింది ఏంటి అనుకుంటున్నారా? మా మేనకోడలు మా మేనల్లుడు డాన్స్ వేస్తున్నారండి. వాళ్ళ డాన్స్ షూట్ చేయడానికైతే నేను వచ్చాను చర్చ్ దగ్గరికి. మా మేనకోడలు 3 సంవత్సరాల నుంచి డాన్స్ వేస్తుందండి. అయితే నేను 2 సంవత్సరాలు అసలు చూడలేదు. ఈ సంవత్సరమే మా మేనకోడలు డాన్స్ చూడడానికైతే వచ్చాను. ఎలాగ చూస్తున్నానని వీడియో షూట్ చేశాను. పిల్లలు డాన్స్ అయితే చూసేస్తారు కదా. ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ జరుగుతుంది, చూసేయండి. చాలా బాగుంటుంది. సర్వీస్ అనేది ఇది ఆచారంగా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక మాట మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఇది క్రీస్తులో ఉన్నటువంటి మహిళను సూచిస్తుంది. ఆయన లోకానికి వెలుగుగా వచ్చారు. మనల్ని కూడా ఆయన ఒక సందర్భంలో చేస్తున్నారు. వెలిగించిన రాకమునకు భయంకరమైనటువంటి పాపంలో ఈ లోకమంతా కూడా మునిగిపోయి భయంకరమైనటువంటి చీకట్లో ఉంది. అటు వారందరూ కూడా వెలుగులోనికి నడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చారు. ఆయన పని ముగించుకొని తిరిగి ఆయనకి వెళ్ళిపోయారు. అనేటువంటి వెలుగులోనికి మరణము అనేటువంటి కలిగిపోతుంది. చివరికి ఇది మాయమైపోతుంది. అటు త్యాగపూరితమైనటువంటి మనసు యేసుక్రీస్తు ప్రభువు కలిగినట్లుగా నీవు నేను మనందరం కూడా మనం కలిగి ఉన్నటువంటి వెలుగును అనేక మందికి ప్రసరిస్తూ అవసరమైతే అర్పితమైపోవటానికి అర్పణైపోవటానికి సిద్ధపడి ఈ దినాల్లో వెలుగును ప్రసరించే స్వార్థికులుగా జ్యోతులుగా మనం అందరూ కూడా ఉండాలని తెలియజేస్తున్నాం. క్రిస్మస్ వీడియో అయితే చూసేస్తారు కదా. చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది కదండి. మరి క్రిస్మస్ ముగించుకునేపటికి టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. 1 గంటకి మాకు బాగా ఆకలేసింది అనేసి ఇంకా మిగిలిన భోజనాలు అయితే మేము ఇక్కడ ఉన్నవారు మాత్రమే ఒక 10 మంది భోజనం చేస్తున్నాము. రేపు న్యూ ఇయర్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. మాకు డిసెంబర్ 30వ తారీఖున క్రిస్మస్ జరుగుతుంది. 25న కొంతమంది చేసుకుంటారు. మేమైతే 30వ తారీఖున చేసుకుంటాము. 30వ తారీఖున క్రిస్మస్, 31 నైట్ కూడా ప్రేయర్ ఉంటుందండి. 1 గంట వరకు మేల్కొని ఉంటాము. ఈ వీడియో అయితే 2 గంటలకు షూట్ చేశాను. ఇలా ఇంటి ముందు న్యూ ఇయర్ అని రాసుకుంటారు, విలేజ్లో షూట్ చేశాను, చూడండి. మీకోసమని నైట్ 2 గంటలకైతే ఇలా వీడియో అయితే తీస్తున్నాను. సిటీస్లో ఇలా చేస్తారో లేదో కామెంట్ చేయండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నారండి. వెల్కమ్ చెప్తున్నారు 2025కి. చూడండి, ఇది 2వ ఇల్లు. 2ంటికి నాకు పని ఇలా తిరుగుతున్నాను. ఇన్స్టాగ్రామా ఎట్టు చూడండి అండి, ముగ్గులు బాగున్నాయా మీకు? ఇప్పుడు మేము రాస్తామండి. కళ్ళాపు అయితే వేసాను. ఇప్పుడు న్యూ ఇయర్ అని వెల్కమ్ అని రాస్తాను. మేము ముగ్గేస్తుంటే కోళ్ళు కూడా కూసేస్తున్నాయండి. విలేజ్లో అంతేనండి, తిరగాలి కానీ గుమ్మానికి ఇలాగే కూర్చుని వేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్కి చక్కగా నైట్ అంతా మేలుకుని ఉంటామండి. ఊరు పేటలో అందరూ నైట్ అంతా మేలుకుని చర్చిలకు వెళ్ళి వచ్చి ఇలా ముగ్గు వేసి మార్నింగ్ లేచి స్నానాలు చేసి భోజనం అయితే చేయడానికి వెళ్తారు. చూడండి ఎంత చీకటిగా ఉందో. చూడండి నా వెనక అయితే ఎంత చీకటిగా ఉందో. ఈ మంచుని నేనైతే ముగ్గు వేయలేనండి, తుమ్ములు వచ్చేస్తున్నాయి. అందుకే మా అమ్మ అయితే వేస్తున్నాను. చూడండి ముగ్గు అయితే ఇలా ఉంది. వీటికి ఇప్పుడు రంగులు దిద్దాలి. రంగులు దిద్దేసి మిడిల్లో న్యూ ఇయర్ అని వెల్కమ్ రాస్తే సరిపోతుంది. సింపుల్గా అంటే
మార్నింగ్ చర్చికి వెళ్ళే దారి కాబట్టి తొక్కేస్తారు ఇంకా పెద్దగా వేసినా, అందుకే చిన్నగా వేస్తున్నాము. కలర్లో బియ్యం నూక కలుపుకుంటే బాగా పడుతుందండి. సాల్ట్ కలుపుకుంటే ఏమవుతుందంటే తెల్లారి మంచుకి అది కరిగిపోతుంది. బియ్యం నూక అయితే అలాగే ఉంటుందండి. మేమైతే బియ్యం నూక కలిపాము కలర్స్లో. అయిపోయింది కలర్స్. మా అమ్మాయి వేసిన ముగ్గులో ఒకటి తక్కువైంది పుష్ప అన్నట్టుగా ఒకటి తక్కువైందండి. మా మరదలు ముగ్గు వేస్తుంది, అక్కడికి వెళ్ళి ఒక కలర్ దొంగిలించుకుని ఆ తక్కువైన కలర్ని వేసుకుందాం. ఇప్పుడైతే ముగ్గు చూడడానికి వెళ్దాం. కలర్లు కానీ తీసుకున్నావు అనుకో నేను కొట్టేసాను. నాన్న చెప్తాను మొక్కదాన్ని. చూడండి, వాళ్ళనైతే రంగులు ఎట్టమంటుకు నన్ను కూడా ఎడతలేదు. ఏం నీరు బాయ్ అండి. ఇలా ఎప్పటికి వేసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. వీళ్ళు తెల్లారి వరకు వేస్తారు, తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి. మనమైతే పడుకుందాం. చూడండి, ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా వేసేసాము. చూడండి, చాలా బాగుంది కదా. మా దగ్గర ఉన్న రంగులతో అయితే ఇలా వేసాము. మేము ముగ్గు కోసం అయితే ప్రత్యేకంగా ఏమీ కొనలేదు. మా దగ్గర ఉన్న పోయిన సంవత్సరం న్యూ ఇయర్కి కొనుక్కున్న రంగుల్ని ఈ సంవత్సరం దాచుకుని మళ్ళీ వాడుకున్నాము. ఈ ముగ్గు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. 2 గంటలకి స్టార్ట్ చేసాము. ముగ్గు రెడీ అయ్యేపటికి 4 గంటలు అయితే అయ్యింది. 6 గంటల వరకు పడుకుని 3 గంటలు ఉందండి టైం. ఈ 3 గంటలు నిద్రపోయి 6 గంటలకు లేచి చర్చి దగ్గర పరిచయం చేయడానికి అయితే వెళ్ళాలి. నేనే కాదు, ఫ్యామిలీస్ అందరూ వచ్చి పని చేస్తారు. ఆ వీడియో అయితే రేపు అప్లోడ్ చేస్తాను, చూసేయండి. కూరగాయలు కట్ చేయడం, వంటలు చేయడం, భోజనం చేయడం, ఫోటోలు తీయడం అన్నీ ఉంటాయి. కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చూడండి.